అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కలిపి చదువుదాం. చదవగలిగిన వారందరూ కూడా నాతో కలిపి స్పష్టంగా చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చాలు, మరలా చదువుతున్నాను, నేను చదువుతాను, గమనించండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. మనం కొలసీ పత్రిక ఆరంభించినప్పుడు ఈ అధ్యాయంలో ఉన్న 29 వచనాలని 4 భాగాలుగా మనం విభజించాము. అందులో మొదటి 2 వచనాలు శుభములు చెప్పడం. ఎవరికి చెప్తా ఉన్నారు అంటే పౌలు తిమోతి కలిసి కొలసీ సంఘానికి శుభాలు చెప్పడం అనేది చూస్తాం. తర్వాత 3 నుండి 13 వచనాలు 3 నుండి 13 వచనాలు కృతజ్ఞత మరియు ప్రార్థన. పౌలు కొలసీ సంఘములో ఉన్న వారిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాడు, ప్రార్థన కూడా చేశాడు. ఏ విషయాల కొరకు చేశాడో మనం వాటిని ధ్యానం చేశాం. అందులో భౌతిక సంబంధమైన అవసరాలు కాదు, ఆత్మ సంబంధమైన అవసరాల కొరకై పౌలు ప్రార్థన చేయటం అనేది మనం చూస్తూ వచ్చాం. తర్వాత 14 నుండి 23 వరకు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యము మనం చూస్తాం. 14 నుండి 23 వరకు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం. 24 నుండి 29 వరకు పౌలు సంఘము కొరకు శ్రమపడ్డం. ఆయన సంఘం కొరకు ఎలాంటి శ్రమలు భరిస్తూ ఉన్నాడో 24 నుండి 29 వరకు రాశాడు. ఇది మొదటి అధ్యాయంలో యొక్క విభజన. మనం ఇందులో మొదటి భాగం అంతా కూడా ధ్యానం చేశాం. 13 వచ్చిన మొదటి 2 వచనాలు, తర్వాత 2వ భాగం కూడా ధ్యానం చేశాం. 3 నుండి 13 వచనాలు. మనం 3వ భాగంలోనికి వచ్చాం. 3వ భాగంలో 14వ వచనం కూడా ధ్యానం చేశాం గత వారం. ఈ 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని అన్నాడు. ఆ కుమారుడు అంటే దానికి పైన మనం చూసాం కదా, తండ్రి చేత ప్రేమింపబడిన కుమారుడు అని 13వ వచనంలో తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను అని. ఆ కుమారుని యందు మనకు విమోచనము అంటే పాపక్షమాపణ అనే దాన్ని మనం చూసాం. ఈ విమోచన అనేది పాత నిబంధనలు ఎలా వర్ణించబడిందో, వాళ్ళకి పాత నిబంధనల విమోచన అనేది ఎలా దొరికిందో, అది ఎలాంటి విమోచనో, క్రొత్త నిబంధనలు ఎలాగ విమోచించబడుతున్నామో, ఇది ఎలాంటి విమోచనో, దానికి దీనికి మధ్య ఉన్న వేరియేషన్ ఏంటో మనం ఆ 14వ వచనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అందులో హెబ్రీ పత్రిక కూడా మనం కొంత ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు 15వ వచనమును మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ 15వ వచనము ఆయన అని ఆరంభించాడు కదా. ఇప్పుడు మనం ఆయన అన్నప్పుడు కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో మరి వేరు సందర్భాల్లో వేరు వ్యక్తులను గురించి చెప్పబడినట్టుగా మనం చూస్తాం. అందులోనూ 1 నుండి 13 వచనాల్లో ఆయన అన్నప్పుడు తండ్రిని గురించి చెప్పబడింది అని జ్ఞాపకం చేసుకున్నాం. 14 నుండి ఇక చివరి వరకు ఆయన అన్నప్పుడు అది కుమారుడైన క్రీస్తుని గురించి అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆయన అన్నప్పుడు కుమారుడైన క్రీస్తు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని అన్నాడు. వాడుక భాష బైబిల్లో ఇలా రాశారు, ఆయన కనిపించని దేవుని ప్రత్యక్ష స్వరూపం, సర్వ సృష్టికి ప్రముఖుడు. వాడుక భాష బైబిల్లో రాయబడిన మాట. మన బైబిల్లోనేమో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నారు. వాడుక భాష బైబిల్లో ఆయన కనిపించని దేవుని ప్రత్యక్ష స్వరూపం, సర్వ సృష్టికి ప్రముఖుడు అనే పదం వాడబడి ఉన్నది. కనుక ఇక్కడ యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మనము ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనం చూస్తాం. మనము ఈ భాగాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు 14 నుండి 23 వరకు యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని చూస్తాం కదా, సుప్రీమసీ మనం చూస్తాం. 14 నుండి 23 వరకు యేసుక్రీస్తు ఎంత ఔన్నత్య అతిశయం గలవాడో వర్ణిస్తూ వచ్చాడు.
13వ వచనంలోనేమో తాను ప్రేమించిన కుమారుని ద్వారా అని చెప్పాడు. ఆ కుమారుడు ఎవరో జ్ఞాపకం చేశాడు. 14వ వచనంలో ఆ కుమారుడు ఏమి చేశాడో చెప్పాడు కదా. ఆ కుమారుని యందు మనకి విమోచన కలిగింది. 15వ వచనంలో ఆ కుమారుడు ఎటువంటి వాడో చెప్తున్నాడు. ఆ కుమారుడు ఎటువంటి వాడు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. అంటే 13వ వచనంలోనేమో ఆ కుమారుడు ఎవరో చెప్పాడు. 14వ వచనంలోనేమో ఆ కుమారుడు ఏమి చేశాడో చెప్పాడు. 15వ వచనంలోనేమో ఆ కుమారుడు ఎటువంటి వాడో చెప్తూ ఉన్నాడు. అది 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని అన్నాడు. మన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీ పత్రికకు హెబ్రీ పత్రికకు చాలా దగ్గర సంబంధం ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1 నుండి ఇక అధ్యాయం అంతా కూడా ఆ కుమారుని గురించి, ఆయన స్వభావాన్ని గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ వచ్చాడు. ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నాడంటే 3వ వచనం 4వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అనే పదాన్ని వాడాడు. యేసు ప్రభుని చాలా తక్కువగా చూశారు యూదులు, ఆనాటి యూదులు. ఆయన ఒక మనిషిగా మాత్రమే చూశారు. ప్రవక్త అనుకున్నారు, అద్భుతాలు మాత్రమే చేయగలడు అనుకున్నారు, బోధకుడు అనుకున్నారు, రబ్బీ అని పిలిచారు. అయితే ఆయన దానికంటే ఎక్కువ అనే విషయాన్ని వారు గమనించలేకపోయారు. ఆయన అన్నాడు కదా, ఇదిగో ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. మీరు ప్రవక్త అంటున్నారు కదా, ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మీరు సొలొమోను గురించి ఎరుగుదురు కదా, సొలొమోను కంటే గొప్పవాడు. మీరు అబ్రహాముని గురించి ఎరుగుదురు కదా, ఇదిగో అబ్రహాము కంటే గొప్పవాడు. మీరు యాకోబుని గురించి ఎరుగుదురు కదా, యాకోబు కంటే గొప్పవాడు. దేవాలయం కంటే గొప్పవాడు, అహరోను కంటే గొప్పవాడు. కాబట్టి ఆయన మనుషుల్లో ఒకడు అన్నట్టుగా ఉన్న ఆయన మానవాతీతుడు అనే దాన్ని మనం చూస్తాము. ఆయన దేవుని మహిమ యొక్క రిఫ్లెక్షన్గా మనం చూస్తాం, తేజస్సు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అన్నాడు. తత్వం యొక్క మూర్తిమంతం అంటే సేమ్ ఎసెన్స్. ఆయన తండ్రి ఎలాంటి స్వభావం కలవాడో కుమారుడు కూడా అలాంటి వాడే. ఆయనకి ఈయనకి వ్యత్యాసం లేదు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు అదే అన్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, దేవునితో సమానముగా ఉండుట. యేసు ప్రభు ఎక్కడ తక్కువ కాదు, తండ్రి ఎక్కువ కుమారుడు తక్కువ కాదు, దేవునితో సమానముగా ఉండుట అనే పదాన్ని వాడాడు. అందుకనే ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అన్నాడు. తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము ఆయన పొందెనో అనే పదాలు ఇక్కడ వాడడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇందులో మనం యేసు ప్రభు ఔన్నత్యాన్ని మనం చూస్తాము. ఈ 15వ వచనంలో 4 విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, యేసు ప్రభు యొక్క స్వభావాన్ని చూస్తాం, దైవిక స్వభావం. యేసుక్రీస్తు యొక్క దైవ స్వభావం మనం చూస్తాం. రెండవది, యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత మనం చూస్తాం. మూడవది, దేవుని ప్రత్యక్షత మనం చూస్తాం. నాలుగవది, సృష్టితో ఉన్న సంబంధం మనం చూస్తాం. 4 విషయాలు 15వ వచనములో ఈరోజు మనం ధ్యానం చేస్తాం. మొదటిది, యేసు ప్రభు యొక్క దైవిక స్వభావాన్ని, డివైన్ నేచర్ని మనం చూస్తాం. ఆయన ఎలాంటి వాడు అంటే అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. కనిపించని దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపం అన్నారు. కనుక ఆయన సేమ్ ఇమేజ్గా మనం చూస్తాం. హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్ అని ఇంగ్లీష్లో దాన్ని వాడాడు. గ్రీకులోకి వచ్చేసరికి ఎయికోన్ అనే పదాన్ని వాడారు. ఎయికోన్, దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. రూపము, ఆకృతి, ప్రతిబింబము, ప్రతిరూపము, పోలిక, ఒకే విధం. ఎయికోన్ అనేటువంటి పదానికి. కనుక యేసు ప్రభు ఆయన ఎలాంటి వాడో ఈ పదాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, మనకు చూపిస్తూ ఉన్నాయి. కనుక ఆయన దేవుని స్వభావము కలిగిన వాడు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం.
చూడండి, మన బైబిల్ చూసినప్పుడు దేవుణ్ణి ఎవరైనా చూచారా? ఆయన స్వరాన్ని ఎవరైనా విన్నారా అంటే బైబిల్ చెప్తుంది కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనములో మనం చూస్తాం. 1:18, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. ఎవడును ఎన్నడూ కూడా దేవుణ్ణి చూడలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మరలా చెప్పాలి, మీరు అడిగినప్పుడు దేవుణ్ణి ఎవరైనా చూచారా? చూడలేదు. ఎవరును ఎన్నడును చూడలేదు. తర్వాత 5వ అధ్యాయం 37వ వచనం, యోహాను సువార్త 5:37, 5:37, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎవ్వరు కూడా ఆయన స్వరాన్ని వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. తర్వాత ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం, 46, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు అన్నాడు. ఎవడు కూడా తండ్రిని చూడలేదు అన్నాడు. తర్వాత తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడు. ఈ పదాన్ని చూడండి. అదృశ్యుడు అంటే చూడలేము ఆయన్ని, కంటికి కనబడని వాడు. అదృశ్యుడు అనే పదాన్ని వాడాడు. తర్వాత ఇదే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడలేడు, చూడనేరడు. ఎవడు చూడలేదు, ఎవడు చూడనేరడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎవరైనా చూచారా? చూడలేదు. ఆయన స్వరాన్ని ఎవరైనా విన్నారా? వినలేదు. మరలా ఇప్పుడు చూద్దాం, మరలా నిర్గమాకాండంలోనికి వెళదాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనం, 33:20, మరియు ఆయన మోషేతో మాట్లాడుతూ, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి, దేవుడే స్వయంగా చెప్పాడు, ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకలేడు. క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధన కూడా చెప్తుంది, దేవుణ్ణి ఎవడు చూడలేడు, చూచి బ్రతకలేడు, ఎవరు కూడా చూడనేరడు. ఆయన స్వరాన్ని ఎవరు వినలేదు, వినలేరు కూడా. ఆయన ఒక్కడే సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగి వశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మరలా మనం ఆదికాండంలోనికి వెళదాం. ఇంతవరకు దేవుణ్ణి చూడలేదు అనే మాటలు విన్నాము. ఆదికాండం 32వ అధ్యాయం, 32వ అధ్యాయము 30వ వచనం, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అన్నాడు. యాకోబు, నేను ముఖాముఖిగా చూచాను. కానీ యేసు ప్రభువారు ఏమన్నారు? ఎవడును ఎన్నడూ ఆయన చూడలేదు. యోహాను ఏం రాశాడు? ఎవ్వరు కూడా తండ్రిని చూడలేదు, ఏ కాలంలో కూడా చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరు కూడా వినలేదు. కానీ యాకోబు ఏమన్నాడు? నేను దేవుని చూచి తిని. నిర్గమాకాండం 24వ అధ్యాయం, నిర్గమాకాండము 24వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీలలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి అన్నాడు. దేవుని చూచి. తర్వాత న్యాయాధిపతులు 13వ అధ్యాయం
న్యాయాధిపతులు 13వ అధ్యాయము 22వ వచనం. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అన్నాడు. మనము దేవుని చూచితిమి కనుక దేవుని చూచాము అని చెప్తున్న వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. ఎవరెవరు చూసామన్నారు? యాకోబు చెప్పాడు, నేను ఆయన ముఖాముఖిగా చూచాను. ఇశ్రాయేలీల పెద్దలు చూచారు, మోషే చూచాడు. వారు చూచి భోజనం చేశారు. నిర్గమాకాండంలో న్యాయాధిపతుల గ్రంథంలో మానోహ అన్నాడు, మనం దేవుని చూచితిమి అని. మరి బైబిల్లో, అదే బైబిల్లో ఎవడు దేవుని చూడలేదు, చూడలేడు, చూడనేరడు, చూచి బ్రతకలేడు అనే పదాలు వాడబడ్డాయి కదా అని అంటే, మరి పాత నిబంధనలో చూచింది ఏ దేవుణ్ణి? కుమారుడైన దేవుణ్ణి, యేసుక్రీస్తుని. కనుక తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు, తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, చూడలేరు కూడా. ఆయన ఎప్పుడు భూమి మీదకి రాలేదు. నేను ఒకసారి చెప్పాను మీకు, క్రొత్త నిబంధనలో ఆ దేవుని పేరు యేసు. ఆయన పేరు యేసు. క్రొత్త నిబంధనలో ఆయన ఆత్మ పేరు యేసు, తండ్రి పేరు యేసు క్రొత్త నిబంధనలో. అందుకని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి నామమే యేసు నామం. పాత నిబంధనలో తండ్రి నామం యెహోవా, కుమారుని నామం యెహోవా, పరిశుద్ధాత్ముని నామం యెహోవా. అందుకనే యెహోవా యొద్ద నుండి ఆయన అగ్నిగంధకాలు కురిపించాడు అని మనం ఆదికాండంలో ఇంతకుముందు చాలా కాలం క్రితం మనం జ్ఞాపకం చేసుకున్నాము. అది 19వ అధ్యాయములో, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనములో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించాడు. కనుక భూమి మీదకి వచ్చిన యెహోవా వేరు. ఆయన అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయబోతున్నాను అని. ఆయన అబ్రహాంతో మాట్లాడి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడం కొరకు ముందుకు వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన యెహోవా పరలోకంలో ఉన్న యెహోవా యొద్ద నుండి అగ్ని గంధకాలను కురిపించాడు. కనుక పాత నిబంధనలో తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మునికి ఒకే నామం యెహోవా. క్రొత్త నిబంధనలో తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకు ఒకే నామం, అది యేసు అనేటువంటి నామం. కనుక పాత నిబంధనలో యెహోవాగా కనబడిన ఆది కాండము నుండి మలాకీ వరకు కనబడిన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. మనం మీకా గ్రంథంలో చూస్తాం, 5:3 ఉంటుంది కదా, బెత్లెహేము ఎఫ్రాతా యోధా పట్టణములలో నీవు స్వల్ప గ్రామమైనను నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను అని మనం మీకా 5:2 మీకా 5:2లో చూస్తాం. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలమైన ప్రత్యక్షమగుచుండెను. కనుక యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో యూదులతో మాట్లాడుతూ, మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూడాలనుకున్నాడు, అది చూచి ఆనందించాడు అనే పదాన్ని వాడాడు. వారు చూచి ఆనందించారు అని. అందువల్ల ఆయన ఎవరు అంటే ఆయన దైవ స్వరూపం కలిగిన వాడు. అందుకనే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అనే మాట మనం చూస్తాం. ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు? ఆయన అంటే మహిమను విడిచి వచ్చాడు, శరీరాన్ని ధరించి వచ్చాడు. దైవత్వాన్ని విడవలేదు, మహిమను మాత్రమే విడిచాడు, దైవత్వాన్ని విడవలేదు. అందువల్ల ఆయన భూమి మీద ఉన్నప్పుడు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. సగం దేవుడు సగం మానవుడు కాదు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు వచ్చినాయి. మొదటి శతాబ్దంలోనే అపోస్తులు చనిపోకముందే రకరకాలుగా బయలుదేరినాయి. ఆ తర్వాత అపోస్తులు చనిపోయిన తర్వాత మొదటి శతాబ్దపు సంఘానికి యేసుక్రీస్తు దైవత్వానికి సంబంధించిన సవాళ్ళు ఎదురైనాయి. దాదాపు 300 సంవత్సరాలు యేసు ప్రభు దైవ స్వరూపం కలిగిన వాడు కాడు అని, ఆయన మానవుడు అని ఒక సిద్ధాంతం చెప్తుంటే, కాదు సగం దేవుడు సగం మానవుడు అన్నారు. 3వ శతాబ్దంలో
నైసియా ప్రాంతంలో మరి కాన్స్టంటైన్ చక్రవర్తి ద్వారా ఒక పెద్ద సభ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు బైబిల్ పండితులందరూ ఒక చోట చేరి వారు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ధృవీకరిస్తూ నికేయ విశ్వాస ప్రమాణాన్ని వారు చెప్పారు. ఆ నికేయ విశ్వాస ప్రమాణం ఏ డినామినేషన్కి సంబంధించింది కాదు. సంబంధించింది కాదు. అప్పట్లో డినామినేషన్స్ లేవు. అప్పుడు సార్వత్రిక సంఘం ఒకటే ఉంది. అప్పుడు నికేయ విశ్వాస ప్రమాణాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత మరి దానికి ముందు అపోస్తుల విశ్వాస ప్రమాణం ఉండేది. అది అపోస్తుల దగ్గర నుంచి ప్రారంభమైంది అని చెప్పారు. దానికి అపోస్తులే ఆద్యులు అని చెప్పారు. అందుకనే దాన్ని అపోస్తుల విశ్వాస ప్రమాణం అన్నారు. దాన్ని ఇంకొంచెం విశదీకరిస్తూ నికేయ విశ్వాస ప్రమాణం తయారు చేశారు. నికేయ విశ్వాస ప్రమాణంలో యేసు ప్రభుని గురించి, ఆయన దైవత్వాన్ని గురించి అద్భుతమైన పదాలు వాడారు. దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి చాలా కష్టపడి చక్కగా దాన్ని తర్జుమా చేశారు. అందులో ఆయన గురించి ఇలా రాశారు కదా, మొదటి భాగంలోనే రాశారు. నైసియా విశ్వాస ప్రమాణం మన దగ్గర పాటల పుస్తకంలో 19వ పేజీలో ఉంది. ఆయన జనితైక కుమారుడును అద్వితీయుడనగు ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు. ఈ నికే విశ్వాస ప్రమాణం, అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఇంకొంచెం విశదీకరిస్తూ వ్రాయబడినటువంటి ప్రమాణం అది, విశ్వాస ప్రమాణం. దీని తర్వాత మరికొన్ని వచ్చినాయి ఇంకొంచెం విపులంగా వాటిని. అయితే ఎక్కువగా అపోస్తుల విశ్వాస ప్రమాణం, నికే విశ్వాస ప్రమాణాన్ని సార్వత్రిక సంఘం అంగీకరించడం అనేది జరుగుతుంది. అందులో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి చెప్పారు కనుక యేసు ప్రభు ఆయన దైవ స్వరూపము కలిగిన వాడు, ఆయన కనిపించని దేవుని యొక్క ప్రత్యక్ష స్వరూపం, అదృశ్య దేవుని స్వరూపి అని అన్నాడు. అన్నాక ఆయన దైవ స్వరూపాన్ని మనం చూస్తున్నాం. రెండవది క్రీస్తు యొక్క శ్రేష్టత మనం చూస్తాం. యేసు ప్రభు ఎంత శ్రేష్ఠుడు అంటే మనం గమనిస్తూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక ఆయన శ్రేష్టత్వాన్ని చాలా చక్కగా వివరించింది. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం ఆయన ఎంత శ్రేష్ఠుడో మనం గమనిస్తాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, ఇందాక మనం 3-4 వచనాలు చదివాము, మరలా చదువుదాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేని అన్నాడు. ఆయన ఎంతో శ్రేష్టమైన వాడు. ఆయన వంటి శ్రేష్ఠుడికి ఎవరు లేరు. ఆయనతో సమము, ఆయనతో సమానమైన వారు, ఆయనతో పోల్చదగిన వారు ఎవరు లేరు. మనం పరమగీతాలు చదువుతుంటే షోలమితిని అడిగారు కదా యెరూషలేము కుమార్తెలు, ఓ షోలమితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? షోలమితి అంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయన అతి కాంక్షణీయుడు, అతి శ్రేష్ఠుడు. ఆయనతో సాటి అయిన వారు, ఆయనతో పోల్చదగిన వారు ఎవరూ లేరు. అందుకనే ఎంతో శ్రేష్టమైన వాడిగా మనం చూస్తాం. తర్వాత ఆయన శ్రేష్టమైన నామము కలిగిన వాడు కూడా అని 3-4 వచనాల్లో చెప్తూ దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన ఆయన అన్నాడు. ఆయన శ్రేష్ఠుడు, శ్రేష్టమైన నామాన్ని పొందినవాడు. 7వ అధ్యాయము 20వ వచనములో, మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను అన్నాడు. శ్రేష్టమైన నిబంధన, ఆయన రక్తము ద్వారా చేయబడిన నిబంధన, క్రొత్త నిబంధన, శ్రేష్టమైన నిబంధన. 8వ అధ్యాయం
6వ వచనం, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఆయన శ్రేష్టమైన సేవకత్వం. పాత నిబంధన యాజకులు లేవీలకి ఇవ్వబడిన దానికంటే శ్రేష్టమైన సేవకత్వాన్ని పొందాడు. తర్వాత 9వ అధ్యాయము 23వ వచనం, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను అన్నాడు. శ్రేష్టమైన బలులు, మనం ఆయనకు అర్పించే బలులు పాత నిబంధన బలులు వంటివి కావు. శ్రేష్టమైన బలులు, స్తుతియాగము, జిహ్వా ఫలము, శ్రేష్టమైన బలులు. తర్వాత మనము 10వ అధ్యాయం 34వ వచనం, ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నది అని ఎరిగి, మనకి శ్రేష్టమైన స్వాస్థ్యం ఉన్నది పరలోకములో అన్నాడు. 11వ అధ్యాయము 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. శ్రేష్టమైన దేశం. ఈ భూమి మీద కొన్ని దేశాలు శ్రేష్టంగా ఉంటాయి, డబ్బు సంపాదించుకోవడానికి, చూడడానికి కదా, విలాసవంతంగా ఉండే దేశాలు ఉన్నాయి. వాటికి వెళ్ళాలి అని కలలు కనేటువంటి వారు ఉన్నారు. కానీ ఈ భూమి మీద ఉన్న దేశాలు ఏవి కూడా సాటి రాని మరి శ్రేష్టమైన దేశమును దేవుడు మన కొరకై సిద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక అక్కడ ట్రంప్ ఉండడం మళ్ళీ వెనక పంపడానికి. అంటే ట్రంప్ ఉండడంటే ఆయన పరలోకం రాడని కాదు అర్థం. అంటే అమెరికా కలలు కానీ అమెరికా పోతున్నారు, ఏదో కొంకతో మరలా తిరిగి పంపిస్తున్నారు వెనక్కి. కెనడా పోతున్నారు, జపాన్ అంటున్నారు, జర్మనీ అంటున్నారు. మెడిసిన్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీ చదవడానికి పోయే వాళ్ళు ఉన్నారు కదా, ఇలాగ విదేశాలకు వెళ్ళాలని కలలు కనే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ భూమి మీద ఉన్న దేశాలన్నిటికంటే మరీ శ్రేష్టమైన దేశం, నిత్యమైన స్వాస్థ్యం, రమ్యమైన దేశం ఆయన మన కొరకై సిద్ధం చేస్తూ ఉన్నాడు అని 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదే 11వ అధ్యాయము 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందడానికి యాతన పెట్టబడిరి. మనకున్న పునరుద్ధానం శ్రేష్టమైన పునరుద్ధానం. మనం ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి యేసు ప్రభునందు విశ్వాసం వచ్చి నిద్రించిన వారు లేపబడతారు, వారు శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందుతారు. ఆయన మన కొరకై శ్రేష్టమైన పునరుద్ధానాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే మరలా మరణించడానికి వీలు లేని దేహము, మహిమ దేహముతో మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడతా ఉన్నాం. శ్రేష్టమైన పునరుద్ధానం అన్నాడు. 12వ అధ్యాయము 24వ వచనం, 12:24, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే శ్రేష్టంగా పలికే రక్తం. హేబేలు రక్తమేమో న్యాయము తీర్చమని పలికింది, యేసు ప్రభు రక్తమేమో క్షమించమని పలుకుతా ఉంది. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము, హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలికే క్రీస్తు రక్తము దగ్గరకు మనం వచ్చాం. కనుక శ్రేష్ఠుడు, శ్రేష్టమైన రక్తం, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన స్వాస్థ్యమును మనకిచ్చిన వాడు, శ్రేష్టమైన నామం కలిగిన వాడు అనే దాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక యేసుక్రీస్తు అత్యంత శ్రేష్ఠుడు అనే మాట మనం చూస్తున్నాం. దీన్ని మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో మన 15వ వచనాన్ని చదివినప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్నప్పుడు దాని గ్రీకులో ప్రోటోటోకోస్ అనే పదాన్ని వాడారు. ప్రోటోటోకోస్ అంటే శ్రేష్ఠుడు లేక మొదటివాడు లేక ముందటివాడు. ప్రోటోటోకోస్ అనే పదం అంటే అందరికంటే ముందుండేవాడు, ఫస్ట్ లైన్లో ఉండేవాడు, అందరికంటే శ్రేష్టమైన వాడు అనేటువంటి అర్థాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
ఆయన శ్రేష్ఠుడు అంటే ఎంత శ్రేష్టమైన వాడో మనం చూస్తాం కదా. మనం కీర్తనల గ్రంథం 89వ కీర్తన, కీర్తనల గ్రంథం 89వ కీర్తన 89వ కీర్తన 27వ చరణములో మనం ఇలా చూస్తాం. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా ఉంచేదను. అత్యున్నతునిగా, ప్రిఎమినెన్స్ అనే పదాన్ని వాడారు ఇంగ్లీష్లో. ఆయన అత్యున్నతుడు, అత్యంత శ్రేష్టమైన వాడు, అత్యంత రమ్యమైన వాడు, అత్యంత విలువైన వాడు. కనుక ఆయన్ని అంగీకరించిన వారు ఆయన కొరకై ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడలేదు. ఆయన అంగీకరించిన వారు ఆయన కొరకు ఆస్తులు కోల్పోయారు. ఆయన నమ్మిన వారు, ఆయన రుచి చూచి తెలుసుకున్న వారు ఆయన కొరకు అవమానాలు భరించారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే అందరికంటే ఆయన అత్యున్నతుడు, అతి శ్రేష్టమైన వాడు. ప్రభువే చెప్పాడు, నా నిమిత్తము తన తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రనైనను భూములైనను కోల్పోవడానికి ఇష్టపడకపోయినవాడు. అంటే నా నిమిత్తం, అంటే అందరికంటే ఎక్కువగా నన్ను ఎవడైతే ప్రేమిస్తాడో వాడే నా రాజ్యానికి పాత్రుడు, నా శిష్యుడు. కాబట్టి అందరికంటే అన్నిటికంటే ఆయన శ్రేష్ఠుడు, ఆయన ఉన్నతమైన వాడు. కనుక మనం ప్రకటన గ్రంథంలో 1:5లో కూడా ఆది సంభూతుడు అనే పదాన్ని వాడారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. ఆది సంభూతుడు అన్నప్పుడు ఈ పదాన్నే ప్రోటోటోకోస్ అనే పదాన్నే వాడారు, ఆది సంభూతుడు. హెబ్రీ పత్రిక 1:6లో కూడా మరలా అలాంటి పదమే వాడబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 1:6, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు, ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే శ్రేష్టమైన వాడు, అన్నిటికంటే కూడా ఆయన విలువైన వాడు అనేటువంటి భావం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇది యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యానికి సంబంధించింది. కనుక మన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో యేసు ప్రభు యొక్క దైవ స్వరూపాన్ని గురించి మనం చూసాము. రెండవది ఆయన యొక్క శ్రేష్టతను గురించి మనం చూసాము. ఆయన ఆది సంభూతుడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అని. మూడవది దైవ ప్రత్యక్షత, దేవునితో ఉన్న ప్రత్యక్షతని మనం చూడగలం. అంటే మనం కొలస్సీ పత్రిక 1:15లో మనం చూసినప్పుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అన్నప్పుడు దేవుని యొక్క అదృశ్య స్వభావం ఇప్పుడు దృశ్యమైంది. అంటే అదృశ్య దేవుడు ఎలా ఉంటాడు? యేసు ప్రభుని చూస్తే అర్థమైంది. ఫిలిప్ అడిగాడు కదా, ప్రభువా మాకు తండ్రిని చూపించు, మాకు అదే చాలు. ప్రభువారు ఏమన్నారు? నన్ను చూచినవాడు అంటే యేసు ప్రభు దేవుణ్ణి తనలో ప్రత్యక్షపరిచాడు. అంటే దేవుని ప్రత్యక్షత మనం చూస్తాం, దైవ ప్రత్యక్షత యేసు ప్రభులో చూస్తాం. ఆయన అదృశ్య దేవుని స్వభావంగా ఆయనలో మనం చూస్తాం. అంటే ఆయన జీవితం, ఆయన బోధనలు, ఆయన అద్భుతాలు, ఆయన త్యాగము, ఆయన ప్రేమ, ఆయన పవిత్రత, ఆయన దయ, ఆయన నీతిని బట్టి అదృశ్య దేవుడు ఎలా ఉంటాడో యేసు ప్రభుని బట్టి అర్థం చేసుకుంటాం. దేవుడు అనే ఆయనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో యేసు ప్రభుని చూస్తే మనకు అర్థమైంది. దేవుడు అనే వ్యక్తికి ఉండే లక్షణాలు యేసు ప్రభు ఆయన బయలుపరిచాడు, ఆయనలో మనం చూడగలుగుతాం. అదృశ్య దేవుని యొక్క లక్షణాల్ని యేసు ప్రభులో మనం చూడగలం. తర్వాత యేసుక్రీస్తు దేవుని స్వరూపాన్ని మాత్రమే కాకుండా దేవుని ఇష్టాన్ని కూడా మనకు బయలుపరిచాడు కదా. దేవుని స్వరూపానే కాదు, అసలు దేవునికి ఎలాంటి ఇష్టాలు ఉంటాయి కదా. దేవునికి ఎలాంటి ఇష్టాలు ఉంటాయి? ఆయనకి ఏం కావాలి? పానకం కావాలా? భోజనం కావాలా? చిట్టిగారులు కావాలా? మరి ఏమన్నా పాయసం కావాలా? నెయ్యి కావాలా? ఆయనకి ఎలాంటి కోరికలు ఉంటాయి?
ఆయనకి జంతు బలులు కావాలా? ఆయనకి వెండి కావాలా? బంగారం కావాలా? ఆయనకి ఎలాంటి కోరికలు ఉంటాయి? ఆయన ఏం కోరుకుంటాడు ఆయన మానవుడి దగ్గర నుంచి? అది యేసు ప్రభులో అది ప్రస్ఫుటము చేయబడినట్టుగా దేవుని యొక్క ఇష్టాన్ని యేసు ప్రభు మనకు చూపించాడు. ఏంటది అని అంటే, మానవుడు దేవుని అంగీకరించి పాపము నుండి విడుదల పొందాలి. ఆయన అంటాడు కదా, మీకా గ్రంథంలో చెప్పాడు కదా, ఏడాది కోడెలను వేలాది నదులంతా విస్తార తైలమును జ్యేష్ఠ గర్భఫలమునిచ్చిన నీ రుణము తీరునా అన్నాడు. అంటూ ఏమన్నాడు తెలుసా? మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు బయలుపరచబడింది. ఏంటది? న్యాయముగా నడుచుకోవడం, నీతిగా జీవించడం, యథార్థంగా బ్రతకడం, దేవునికి ఇష్టంగా అనుకూలంగా జీవించడం. ప్రభు చెప్పాడు 2 మాటలు. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు, అదే సమయంలో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. దేవుని ఇష్టం, దేవుని ఇష్టాన్ని యేసు ప్రభు బయలుపరిచాడు. కనుక ఇలా బయలుపరచడం వలన యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునితో ఒక నూతన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గంగా యేసు ప్రభు నిలిచాడు. ఆయనే అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడు అని చెప్పాడు. అందువల్ల ఇక్కడ దేవుని ప్రత్యక్షత యేసు ప్రభులో మనం చూస్తాం. క్రీస్తు యొక్క శ్రేష్టత, 3వది దేవుని ప్రత్యక్షత, 4వది ఇదొకటి మనం జ్ఞాపకం చేసుకొని ముగిద్దాం, సృష్టితో ఆయనకున్న సంబంధం. యేసు ప్రభుకి సృష్టికి ఏంటి సంబంధం? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే పడవ అమరమున ఆయన తలవాల్చి నిద్రపోతూ ఉన్నాడు. తుఫాన్ వచ్చింది, శిష్యులు లేపారు. ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు, ఆగిపోయింది. అసలు సృష్టికి ఆయనకి ఏంటి సంబంధం? ప్రకృతికి ఆయనకి ఏంటి సంబంధం అంటే, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు, ఆయన ముందటివాడు, ఆయన తర్వాతే సృష్టి. ఆయన్ని బట్టి, ఆయన ద్వారా, ఆయన వలన ఈ సృష్టి చేయబడింది. అందుకనే ఆయన మరణించే సమయంలో సృష్టి యావత్తు కూడా చలించిపోయింది, బండలు బ్రద్దలైపోయినాయి, చీకటి కమ్మింది, సమాధులు తెరవబడ్డాయి, ప్రకృతి విలపించింది. ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచినప్పుడు భూకంపం కలిగింది. కనుక ప్రకృతికి ఆయనకు సంబంధం ఉంది. ఆయన సమస్తాన్ని సృజించిన వాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన లేకుండా ఏదీ కలగలేదు, ఏది కలగలేదు ఆయన లేకుండా. సృష్టికి ఆయనకున్న సంబంధం. కాబట్టి ఆయన ఎవరో, ఎలాంటి వాడో మనం కొలస్సీ పత్రిక 1:15 మనం చూస్తా ఉన్నాం. కనుక ఇందులో 4 విషయాలు మనం 1:15 కొలస్సీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 1, యేసు ప్రభు యొక్క దైవ స్వభావాన్ని మనం చూసాం, డివైన్ నేచర్ మనం చూసాం. 2వది ఆయన యొక్క శ్రేష్టత, ఆయన ఎంత శ్రేష్టమైన వాడు, ఆయన నామం ఎంత శ్రేష్టమైందో, ఆయన రక్తం ఎంత శ్రేష్టమైందో, ఆయన చేసిన నిబంధన ఎంత శ్రేష్టమైందో మనం చూసాం. 3వది ఆయన దేవుని ప్రత్యక్షతని మనకి ఎలా బయలుపరిచాడో మనం చూసాం. దేవుని ఎవరు ఎన్నడూ చూడలేదు, కానీ దేవుని యేసు ప్రభులో చూడగలిగాం. ఆయన స్వభావాన్ని చూడగలిగాం. ఆయన ఇష్టాలు, ఆయన కోరికలు యేసు ప్రభులో మనకి బయలుపరచబడ్డాయి. ఆయన ఏం కోరుకుంటాడో మనకు బయలుపరచబడ్డాయి. తర్వాత సృష్టికి ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూసాం. అందుకని ఆయన ఒక మాట అన్నాడు కదా, ఆకాశమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి. యేసు ప్రభుకి భారతదేశానికి ఏంటి సంబంధం అంటే, భారతదేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధం ఉంది ఆయనకి. అందుకనే సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పండి. ఆకాశమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నాడు ఆయన. కనుక ఆయనకి సృష్టికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ భాగంలో మనం చూస్తాం. కానీ మనము భారతదేశంలో మనం గమనిస్తాము, మరి గాలికి ఒక దేవుడు, నిప్పుకు ఒక దేవుడు, నీటికి ఒక దేవుడు, ఇలా రకరకాలుగా మనం చూస్తాం. కానీ బైబిల్లో అన్నిటినీ చేసినవాడు ఒకే దేవుడు. ఆయనే గాలిని, సముద్రాన్ని, నీటిని
కదా, ప్రకృతిని అన్నిటినీ కలుగు చేశాడు. కలుగురుగాక 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 అంటే అన్నీ కలిగినాయి. అన్నిటినీ నడిపిస్తూ ఉన్నాడు ఆయన. తన మహత్తుగల మాట చేత ఆయన ప్రపంచములను నిర్మించాడు. అదే మహత్తుగల మాట చేత ప్రపంచాల్ని నడిపిస్తూ ఉన్నాడు. అదే మాట చేత ప్రపంచములను లైవ్ చేయబోతా ఉన్నాడు. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లైవ్ అయిపోబోయే ఒక దినం రాబోతా ఉంది. ఆయనకి ప్రకృతి మీద ఉన్న అధికారం మనం చూస్తాం. సృష్టి అంతటికి ఆయన ఆది సంభూతుడు కనుక ప్రభు యొక్క ఔన్నత్యాన్ని మాటలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని మనం గణపరుద్దాము.